శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. వారికి జనవరి 8 నుండి 9వ తేదీ వరకు జరగబోయేది ఇదే. తెలుసుకుంటే గనక షాక్కి గురవుతారు, ఆశ్చర్యానికి లోనవుతారు. అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి, మీకు మిగిలిన విషయమంతా ఏ విధంగా ఉండబోతుందో, శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ముందుగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మీ వద్దకు చేరుకుంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. అనుకోని ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. ఆ స్త్రీ ఎవరో, ఏం జరగబోతుందో, ఈ తిథుల్లో తదితర అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాం. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనం రోజువారీ జీవితంలో వింటూనే ఉంటాం. ఆయన చెప్పింది ప్రతిదీ కూడా అక్షర సత్యమండి. పొర్లు పోకుండా అదే జరుగుతూ వస్తూ ఉంది. బ్రహ్మంగారు చెప్పిన ప్రతి ఒక్క వింత కూడా మన రోజువారీ జీవితంలో ఎక్కడో ఒక చోట మనం చూడడం కానీ వినడం కానీ చేస్తూనే ఉంటాము. అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞాన బలాన్ని ఉపయోగించి ఈ రాశి వారికి కొన్ని అంశాలను గురించి చెప్పారనే చెప్పుకోవచ్చు. ఇవి ఖచ్చితంగా జరిగి తీరే అవకాశమైతే కనిపిస్తూ ఉంది. వీటి వలన ఈ రాశి వారు కొన్ని ఫలితాలనైతే ముందుగానే తెలుసుకోబోతున్నారు. జాగ్రత్త పడి తెలుసుకుంటే గనక ఇది మీకు మేలుకరంగా ఉండబోతుంది. ఈ రాశి వారి యొక్క స్వభావాన్ని చూసుకోవాలంటే గనక చురుకుదనం అనేది అధికంగా ఉంటుంది. చాలా వరకు కూడా నిర్ణయాల విషయంలో ఎంతో తెలివిగా ఆలోచిస్తారు. వీరి యొక్క తెలివితేటలు చూసి అవతల వారు ఆశ్చర్యపోక తప్పదు. అలాగే ఈ రాశివారు డబ్బు విషయంలో మాత్రం చాలా ఖచ్చితత్వంగా ఉంటారు. ఎప్పుడూ కూడా తనకు వచ్చే రూపాయిని వదిలిపెట్టరు. అలాగే ఎవరిది కూడా ఆశించరు. వీరు జీవితంలో డబ్బు లేక చిన్నతనంలో ఎన్నో కష్టాలనైతే ఎదుర్కొని ఉంటారు. దానివల్ల యవ్వనం వచ్చేసరికి మాత్రం మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలి అనే కోరిక బలంగా ఉండి నిరంతరం కష్టపడతారు. సమయాన్ని అస్సలు వృధా చేయాలని అనుకోరు. వీరి యొక్క లక్ష్యం, ఆశయాలు ఏవైతే ఉన్నాయో వీరి యొక్క స్థాయిని మించి పెట్టుకుంటూ ఉంటారు. వాటికి తగ్గట్టుగానే కష్టపడతారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి జాతకులు ఈ మాసంలో ఈ తేదీల్లో అద్భుతమైనది జరగబోతుంది. ఇది మీ యొక్క కష్టానికి ప్రతిఫలంగా చెప్పుకోవచ్చు. అది ఏమిటంటే గనక పోగొట్టుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో ఈ రాశి వారు వ్యాపార పరంగా కావచ్చు, ఇతరులను నమ్మి మీరు కోల్పోయినటువంటి డబ్బు ఏదైతే ఉందో అదంతా కూడా ఖచ్చితంగా తిరిగి తప్పకుండా పొందుకుంటున్నారు. వ్యాపార విషయాల్లో మీకు కొంతమంది పార్ట్నర్స్గా ఉంటారనే చెప్పొచ్చు. అయితే వీరి యొక్క కలయికల కారణంగా మీ యొక్క వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ రాశి వారు చేయాలనుకుంటున్న పనులు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. వ్యాపార విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, అన్ని విధాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ జీవితంలోకి ఒక స్త్రీ అయితే రాబోతుంది. ఈ స్త్రీ మీకు పుట్టబోయే కూతురి రూపంలో, లేదా వివాహం చేసుకునే జీవిత భాగస్వామి రూపంలో, లేదా స్నేహితురాలు రూపంలో కూడా ఉండవచ్చు. అయితే ఈ యొక్క స్త్రీ యొక్క పరిచయం అనేది మీకు అన్ని విధాలా కలిసి రాబోతుంది. మీ ఇంట్లో కూతురు పుట్టినట్లయితే మహాలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టిందని అనుకోండి. జీవిత భాగస్వామి అయితే మాత్రం మీరు అనుకున్న విధంగా ఉంటుంది. మీరు ఎటువంటి ఆశయాలు పెట్టుకున్నారో వాటికి తన వంతు సహాయం అందించడంలో ఎటువంటి లోటు ఉండదు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాల్లో కూడా మీకు తోడుగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే స్త్రీతో మీరు చెప్పవలసిన మాట ఏమిటంటే ఆవిడికి ఎప్పుడూ కూడా కృతజ్ఞతగా ఉండండి. ఈ స్త్రీని మీరు ఎదిరించడం లేకపోతే ఆ స్త్రీని బాధ పెట్టే పనులు మాత్రం అస్సలు చేయవద్దు. మీ జీవితాన్ని మార్చే అదృష్ట దేవతగా ఉండబోతోంది ఆ స్త్రీ. ఈ రాశికి సంబంధించి విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. తోటి విద్యార్థులు కొంతమంది మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక తెలిసి తెలియని తనంతో మిమ్మల్ని వెనక్కి లాగడానికి కొన్ని భయంకరమైన పనులు చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మీతో స్నేహం చేస్తున్నట్లు నటిస్తూ మీ యొక్క విద్య ఏదైతే ఉందో దాని దృష్టిని ఇతర విషయాల వైపుకు మళ్లించే విధంగా ప్రయత్నిస్తారు. ఈ రాశి వారి ఎమోషన్స్ అయితే ఏవైతే ఉన్నాయో
వాటిని బ్యాలెన్స్గా ఉంచుతారు. వివాహ విషయంలో అయితే తొందరపడవద్దు. ఎందుకంటే మీ జీవితంలోకి వచ్చేటటువంటి జీవిత భాగస్వామి వల్ల మీ అదృష్టం పెరుగుతుంది కాబట్టి సరైన వ్యక్తులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సంతానం విషయంలో ఎవరైతే ఎంతో కాలంగా బాధపడుతున్నారో వారిలో కొంతమంది ఈ సమయంలో అయితే శుభవార్తలు అనేవి వినబోతున్నారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.